డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవం రోజు గుట్టుగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యం షాపులు మూసేయాలి. కానీ పిఠాపురంలో మాత్రం గుట్టుగా మద్యం అమ్ముతున్నారు. ఉప్పాడ సెంటర్తో పాటుగా పలు మద్యం దుకాణాల సమీపంలో 2 వీలర్ వాహనాల్లో మద్యం బాటిళ్లు పెట్టి విక్రయాలు కొనసాగిస్తున్నారు. క్వార్టర్ బీరు బాటిల్ పై 50 రూపాయలు అధికంగా అమ్ముతున్నారు. దీనిపై అప్డేట్స్ మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, అసలు ఈ రోజు ఎంతో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. మద్యం షాపులు, చికెన్ షాపులు అన్నీ బంద్ చేసి దేశభక్తిలో మునిగిపోతుంటాం. అలాంటిది ఇలా మద్యం షాపులు 2 వీలర్లో పెట్టి మద్యం అమ్మడాన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఏదైతే మన స్వతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మద్యం విక్రయాలతో పాటుగా మాంస విక్రయాలను కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది ఈవేళ. అయితే షాపులు క్లోజ్ చేసినప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు షాపులు పక్కనే 2 వీలర్స్ లో మద్యం బాటిళ్లు, అదేవిధంగా బీర్ బాటిళ్లు పెట్టుకుని బ్లాక్ లో విక్రయించడం జరగడం జరిగింది. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సెంటర్ తో పాటుగా పలు చోట్ల ఈ మద్యం షాపుల వద్దే మద్యం విక్రయాలు గుట్టుగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఆ బార్లు ఏదైతే ఉన్నాయో ఆ బార్ల దగ్గర కూడా ఆ బార్లకు సంబంధించిన సిబ్బంది ఒక చోట నిలబడి ఉంటారు. అక్కడికి వెళ్లి మద్యం కావాలని చెప్పడంతో వెంటనే మరొక వ్యక్తికి పురమాయించి ఆ మద్యాన్ని వాళ్ళకి కావాల్సింది తీసుకొస్తారు. బ్లాక్ లో అయితే అటు క్వార్టర్ బాటిల్ మీద, బీర్ బాటిల్ మీద 50 రూపాయలకు విక్రయిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ విధంగా మద్యం విక్రయాలు అమ్మడం పట్ల అటు మహిళలు, ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఓకే రాజు, థ్యాంక్ యూ.